35వ వార్డు పూర్ణ మార్కెట్ దరి వెలిసిన విశాఖ నగర ప్రజల ఆరాధ్య దేవత భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ దుర్గాలమ్మ ఆలయానికి మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆయన కుమారుడు వాసుపల్లి సాకేత్ తో కలిసి 50,000 విలువ గల ఏసీ వితరణ చేశారు. దక్షిణ నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులకు 2 టన్నుల సామర్థ్యం కలిగిన సామ్సంగ్ ఎయిర్ కండిషన్ ను భక్తుల సౌకర్యార్థం కుమారుడు సాకేత్ చేతుల మీదుగా బహుకరించారు. వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ పూజలు చేశామన్నారు. దక్షిణ నియోజకవర్గం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ దుర్గాలమ్మ నమ్మిన భక్తులకు వరాలిచ్చే శాంత రూపంలో దుర్బుద్ధితో చేసేవారికి ఉగ్ర రూపంలో దర్శనమిస్తారన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు సేవ చేశారని వాసుపల్లి అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి రోజులు ఇచ్చినటువంటి ఈ దుర్గాలమ్మ అమ్మవారు ఏ కష్టమైనా సరే చెప్పుకుంటే విని ఒక రోజులోనే ఆ కష్టాన్ని తొలగించినటువంటి ఈ దుర్గాలమ్మ అమ్మవారు చల్లని తల్లి. మనం ఏ రకంగా చూస్తే ఆ అమ్మవారు మనసులో కల్మషం లేకపోతే ఆ అమ్మవారేమో శాంతి రూపంలో కనిపిస్తారు. మన మనసులో కల్మషం ఉంటే విశ్వరూపంలో కనిపిస్తారు. ఆ సింహం ఉగ్ర రూపంలో ఆ అమ్మవారు మన ముందునే ప్రత్యక్షమైనట్లా కనిపిస్తారన్నమాట. నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఈ విశాఖపట్నం ప్రజలతో మన్నలు పొందించినటువంటి మా దుర్గాలమ్మ అమ్మవారికి ఈరోజు మా తనయుడు గోవింద్ సాకేత్ వారి మొక్కు ప్రకారంగా ఈరోజు ఒక ఏసీ శాంసంగ్ ఏసీ 2 టన్స్ ఒక 50,000 ఖరీదు చేసిన ఏసీ గర్భాలయంకి ఈరోజు డొనేట్ చేయడం జరిగింది. ఎందుకంటే వేలాది భక్తులు వస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం కూడా. మరి ఆ భక్తుల సౌకర్యార్థం ఈ యొక్క ఏసీని మనమేమో డొనేట్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మా కనకారెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, సార్ ఇక్కడ భక్తులకి మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అని ప్రతిసారి దర్శనం చేసుకున్నాడు మా కనకారెడ్డి గారు, విష్ణు గారు చెప్తా ఉంటారు. దాన్ని నిలబెట్టుకోవడం, అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ మీద ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా ఈ విశాఖపట్నం 35వ వార్డు ప్రజలందరిపైన ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మరీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను.